దేవుని సన్నిధిలో విశ్వాసంతో ఎదురు చూసినప్పుడు, దొరికాయని నమ్మినప్పుడు, అటువంటి విశ్వాసం దేవుని మందిరం ఎలా ఉంటుందంట? పచ్చని ఒలివ మొక్కలు. అందుకొరకే యేసు ప్రభువు ఈ ఆఖరి బోధనలో విశ్వాసం లేకపోతే శిష్యులను ప్రాముఖ్యంగా శిష్యులను బలపరుస్తున్నాడు. కారణం కొరకంటే వాళ్ళ శోధనకుండా ప్రవేశిస్తున్నారు. ఇంకా 2 రోజుల తర్వాత వారికి గురువుని తీసుకుని వెళ్తారు. వారికి శ్రమలు వస్తాయి. లేకపోతే ప్రభువు అప్పగించిన పరిచర్య ఎంతో వారు మోసుకోవాలి. అందుకొరకు వారు ఏం చేశారంటే విశ్వాసంలో బలపరచడానికి సిద్ధపరిచారు. విశ్వాసంలో బలపరచడానికి సిద్ధపరుస్తూ వారి సేవకు తగ్గట్టు చేస్తున్నారు. అందుకొరకే నువ్వు నమ్మాలి, విశ్వాసాన్ని కలిగి నువ్వు నమ్మాలి. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఏమవుతావు? పొందుకుంటావు. ప్రభువానికి ప్రార్థన చేసేవన్నీ పొందుకున్నాను. లేకపోతే నువ్వు నాకు ఇచ్చావని మనం ప్రార్థన చేస్తే దేవుడు అటువంటి వారిని ఇవ్వడానికి సంసిద్ధుడు. గమనిద్దాం. ఇంకొక వచ్చిన చదువుతాం మనం. కీర్తన 92వ కీర్తన, ఇందులో నేను చెప్పిన మాట. కీర్తన 92వ కీర్తన 12వ వచ్చిన మాటని గమనించండి. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె. ఎవరు నీతిమంతులు? పాత నిబంధనలో ఏం రాబడిందంటే నీతిమంతులు లేరు, ఒక్కడు లేరు. ఆ నీతి గురించి వాక్యంలో రాబడి. కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత ఎవరు నీతిమంతులు? దేవుని నమ్మిన వారు. బైబిల్ ఏమి రాబడిందంటే యేసు రక్షకుడని ఆయన రక్తం చేత కడిగిన ఒడిగ వారు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. వాక్యం సెలవుస్తుంది. ఎవరిగా తీర్చబడతాం? నీతిమంతులుగా తీర్చబడతాం. నీతిమంతులకు ఉండాల్సిన లక్ష్యం ఏంటంటే విశ్వాసం కలిగి సందేహాలు తీసేసుకోవాలి. ఏం కావాలి? సందేహం. 22 గమనించండి. సందేహపడకుండా మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ వచనం. అందుకేసు మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండా ఎడలా. శిష్యులకు సందేహాలు వచ్చాయా? వచ్చాయి. ఎంతవరకు వచ్చాయి? యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా సందేహాలు. అవునా? సందేహాలు. ఎవరికి సందేహం? రోమకు సందేహం. పేతురుకేమో ముందు నుంచి సందేహాలు, రోమకు తర్వాత సందేహాలు వచ్చాయి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత సందేహాలన్నీ ఏమైనాయి? పట్టున్నాయి. అందుకొరకే ఈ హోలీ వీక్ లో లేకపోతే పరిశుద్ధ వారములో నీవు నేను మనమందరం గమనించాల్సింది ఏంటంటే అంజూరపు చెట్టు లాగా ఉండకుండా, లేకపోతే ఆకులు మాత్రమే ఉండకుండా ఆకులతో పాటు ఏముండాలి? ఫలాలు ఉండాలి. పాట ఉంది కదా, ఫలములను ఆశించి ప్రభు మన దగ్గరికి వస్తే ఉంది ఫలాలకు ఇవ్వాలి. ఏ ఫలాలు ఇస్తాం? పావు చేస్తాడు కాచి పక్కకు 9 ఫలాలు ఉన్నాయి. ఏంటవి? ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనం, ఆశానిగ్రహం, ఇవన్నీ సాత్వికం, ఇవన్నీ ఉన్నాయి. ఈ ఫలాలు ప్రభు మనల్ని వెతికినప్పుడు ఏం కావాలి? చెట్టు దగ్గర పోతాం. మనం ఏం చేస్తాం? చెట్టు మొత్తం ఆకులు ఉన్నప్పుడు ఆకులు ఏం చేస్తాం? పైకి తీసి చూస్తాం ఫలాలు దొరుకుతాయని. ఫలాలు దొరికినప్పుడు సంతోషిస్తాం. ప్రభువు మన నుంచి ఆశించేది అదే. విశ్వాసం కలిగి సందేహాలు లేకుండా ఫలము కలిగి మనం జీవిస్తే ప్రభువును సంతోషపెట్టిన వారు ఉంటాం. అందుకొరకే యేసు ప్రభు ప్రతి విశ్వాసం వెతుకుతున్నాడు. ఆకులు ఉన్నాయా? ఫలాలు. ఆకులు ఉంటే నామకాట క్రైస్తవ జీవితానికి సంతోషం. ఫలములు ఉంటే నిజమైన క్రైస్తవ విశ్వాసం జీవితం. అందుకొరకే ప్రభువు శిష్యులను అవిధంగా బలపరుస్తూ ఏం చేశాడు? బలపరిచాడు. భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవడానికి, పరిచయను మోసుకుని ముందుకు వెళ్ళడానికి ఆయన వారిని సిద్ధపరిచాడు. రాత్రి కాల సమయంలో మనందరం కూడా ఆ విధంగా సిద్ధపడుతూ హోలీ వీక్ లో మనం ముందు కొనసాగుతూ యేసు ప్రభువు అందించిన ఆఖరి బోధలు, యేసు ప్రభు అందించిన ఆఖరి బోధ, లేకపోతే యేసు ప్రభు అందించిన రెండవ రాకడ సమాచారం, యేసు ప్రభు అందించిన సిద్ధపాటు సందేశం, ఇవన్నీ కూడా మత్తయి సువార్త 21వ అధ్యాయం నుంచి మీరు ఇంటికి వెళ్ళి మళ్ళా చదవండి 25 వరకు అన్ని ప్రభువు ఆఖరి బోధించారు. మత్తయి సువార్త 21వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు మనం గమనిస్తే ప్రభు మనకు అనుగ్రహించిన ఆఖరి బోధనలు. ఏ బోధనవి? ఆఖరి బోధ. ఆఖరి బోధనలో సిద్ధపాటు ఉంది. ఆఖరి బోధన విశ్వాసం కలిగి జీవించమన్నాడు. ఆఖరి బోధనలో ప్రార్థన చేసేటప్పుడు
ఎలా చేయాలో ప్రభు శిష్యులు నేర్పించాడు, మనకు కూడా నేర్పిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా మనం ఉంటూ ప్రార్థించేటప్పుడు ఏమి దొరుకుతున్నది, ఏమి అడుగుతున్నామో వాటికి మనం దొరికి ఉన్నాయని నమ్మి ప్రార్థన చేయాలి. వచ్చిన